We greet you all in the name of our Lord and Savior, Jesus Christ. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాము. And the last 2 days we're looking at various aspects of our life in the Lord. ప్రభులో మన జీవితంలో ఉండే వేరు విషయాల గురించి గత 2 రోజులుగా మనం ధ్యానిస్తూ వచ్చాము. Looking to the past, మనము గతం గురించి చూసాం. looking to the future. భవిష్యత్తు గురించి చూసాము. Past, we forget things we should not remember. గతంలో మనము జ్ఞాపకము చేసుకోకూడని వాటి విషయాలు మర్చిపోవాలని జ్ఞాపకం చేసుకున్నాం. And remember what we have to remember. ఏవి గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోవాలని చూసాం. That is what God has spoken to us and what God has done for us. అవేంటంటే దేవుడు మనతో మాట్లాడిన విషయాలు, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు. With regard to the future, we press on towards the goal for which God has called us heavenward in Christ. భవిష్యత్తు గురించినైతే దేవుడు యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును కొరకు మనము పరిగెత్తే వారముగా వేగిరపడే వారముగా ఉండాలని నేర్చుకున్నాం. To receive the rewards God has kept for us as we store treasures in heaven. మనము పరలోకమందు ధనమును సమకూర్చుకొనుచుండగా దేవుడు మన కొరకు భద్రపరిచిన బహుమానములను పొందుటకు మనం పరిగెత్తాలని నేర్చుకున్నాం. And not worry about the future. అలాగే భవిష్యత్తు గురించి మనం చింతించకూడదని నేర్చుకున్నాం. And with regard to the present, we live each day for the Lord. అయితే ప్రస్తుతం గురించి అయితే ప్రతిరోజు ప్రభువు కొరకు జీవించబద్ధులమై ఉన్నాం. And as we live for the Lord each day, it's important that we have constant fellowship with the Lord. మనం ప్రభు కొరకు ప్రభుతో జీవిస్తూ ఉండగా ప్రతిరోజు కంటిన్యూగా దేవునితో సహవాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి. So this morning I'm going to share with you on fellowship with God, our prayer life, which is the basis for our ministry. ఈ ఉదయకాలమున దేవునితో సహవాసము మరియు ప్రార్థనా జీవితం గురించి మీతో పంచుకుంటాను. ఇది మన పరిచర్యకు పునాదిగా ఉంటుంది. I will not call it prayer life, I'll call it life for prayer. ప్రార్థనా జీవితం అని కాదు కానీ ప్రార్థన కలిగి ఉన్న జీవితము అని నేను దీన్ని పిలుస్తాను. When the first church in Jerusalem was growing, యెరూషలేములో ఉన్న మొదటి సంఘము అభివృద్ధి చెందుతూ ఉండగా, beginning with 120 people filled with the Holy Spirit, 120 మంది పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై, then grew to 3,000, వారు 3,000 సంఖ్యగా పెరిగినప్పుడు, then grew to 5,000. ఆ తర్వాత 5,000గా వారు పెరిగారు. As the church was growing, problems began to arise in the church. సంఘము పెరుగుతూ ఉండగా సంఘములో కొన్ని సమస్యలు తలెత్తాయి. There were people from the Hebraic background and the Grecian background. కొంతమంది సంఘ సభ్యులు హెబ్రూ బ్యాక్గ్రౌండ్ నుండి, కొంతమంది గ్రీకు దేశస్తులు కూడా ఉండేవారు. And as the church grew, the Grecian Jews complained against the Hebraic Jews that their widows were neglected in the distribution of food. సంఘము పెరుగుతూ ఉండగా గ్రీకులైనటువంటి యూదులు, విశ్వాసులు కొంత ఫిర్యాదు చేశారు. ఏమనంటే, మా విధవరాలని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఫిర్యాదు తీసుకువచ్చారు. It was a practical problem they were facing. ఇవి వాస్తవికముగా కొన్ని సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. And the apostles realized they can't neglect the word of God, ministry of the word of God for sake of food. ఇదిగో ఆహారం విషయంలో వారు పట్టించుకొని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అపోస్తలులు గుర్తించి They told the church, సంఘముతో ఇలా అన్నారు, choose 7 men full of Holy Spirit and wisdom. ఇదిగో మీలో నుండి 7 వ్యక్తులను, అనగా పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను నిండుకున్నటువంటి వ్యక్తులను ఎన్నుకొని, will hand over the responsibility to them and we will not neglect prayer and the ministry of the word. ఆహారం విషయమైనటువంటి బాధ్యతలు వాళ్ళకు అప్పగించడం ద్వారా ప్రార్థన వాక్యమును మేము నిర్లక్ష్యము చేయకూడదు అని వారు నిర్ణయించుకున్నారు. 6th chapter of Acts verse 4 says they devoted themselves to prayer and the ministry of the word. అపోస్తల కార్యాల 6వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మనం చూస్తే ప్రార్థన యందును వాక్యమునందును ఎడతెగక ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. Whatever ministry we have, it should come from our time of fellowship with God. గనుక మనం చేసే ఏ పరిచర్యైనా కూడా దేవునితో సహవాసము నుండి, అంటే దేవునిని ఏదో కొన్ని విషయాలు అడగడం కంటే ఎక్కువగా అని నేను అనుకుంటున్నాను. నిజానికి అది దేవునితో సహవాసము చేయటం. It's a basis for any ministry. ఎటువంటి పరిచర్యకైనా కూడా ఇదే పునాదిగా ఉంటుంది. There are different kinds of service but the same Lord. సేవా విధానాలు అనేకమైనవి ఉన్నాయి కానీ పరిచర్యలు అనేకమైనవి కానీ ప్రభు ఒక్కడే. First
Corinthians 12:5 says there are different kinds of service but the same Lord. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చెప్తా ఉన్నది, పరిచర్యలు అనేక విధములుగా నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. For example, in the first century, God gave to the church apostles, prophets, evangelists, pastors and teachers. గనుక మొదటి శతాబ్దంలో మనం చూస్తే సంఘానికి ప్రభువు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, బోధకులను, ఉపదేశకులను దేవుడు ఇచ్చారు. And some were called for being apostles and other ministries. Some people, not everybody was called. అయితే అపోస్తలుగా ఉండటానికి కొంతమంది మాత్రమే పిలువబడ్డారు, అందరూ కాదు. And these ministries were given to the church to build up God's people for works of service. వీరందరూ కూడా సంఘమునకు క్షేమాభివృద్ధి కలగ చేయుటకు దేవుని పరిచర్యలో వీళ్ళందరూ పాలుభాగస్తులుగా ఉన్నారు. Everybody in the church was a servant of God. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు దేవునికి పరిచర్య చేసే సేవకుడే. To equip them for service, God gave these gifts to the church. అయితే వారిని ఆ పరిచర్యలో వారు చేస్తున్న సేవలో వారికి సహాయం చేయుటకు, వారిని కట్టుటకు దేవుడు ఈ వరములను, గిఫ్ట్స్ ని సంఘంలో ఇచ్చారు. Whatever ministry we have, it must come from our fellowship with God, our time of prayer. Prayer and the ministry of God's word. మనకున్నటువంటి పరిచర్య ఏదైనా కూడా దేవునితో సహవాసము మరియు ప్రార్థన కలిగిన జీవితంలో నుండి ప్రవహించేదిగా ఉండాలి. One calling all of us have is to imitate the life of Christ. అందరికీ ఉన్నటువంటి ఒక పిలుపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితమును అనుకరించుట. To the church in Colossae, the apostle Paul wrote, కొలొస్సెలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, Colossians 3:17, కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, whatever you do in word or deed, do it in the name of Jesus. మీరు మాట చేతనే గాని క్రియ చేతనే గాని ఏమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తమును ఆయన పేరట చేయుడి. Giving thanks to the Father through him. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. Whatever you do in word or in deed, in our speaking, in our actions. మాట చేతైనను క్రియ చేతన అనగా మనం మాట్లాడినప్పుడు లేక ఏదైనా పని చేసినప్పుడు కూడా in the name of Jesus means as he would have done, as he would have spoken. యేసుక్రీస్తు పేరట చేయడము అంటే అర్థం ఏంటంటే ఆయన చేసినట్లుగా చేయటం. So as we go on in our ministry, let's look to the model of the Lord Jesus Christ. గనుక మనం పరిచర్యలో ముందుకు వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు చూపిన మాదిరిని మనం గమనించాలి. His word and deeds. ఆయన మాట మరియు ఆయన చేసిన క్రియలు. We got to imitate that life. ఆ జీవితమును మనం అనుకరించవలసిన వారముగుంటున్నాం. Now it says in the Gospel of John in chapter 5 verse 19. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడినది, the son can do nothing by himself. కుమారుడు ఏది కూడా తనంతట తానే చేయడు. He does only what he sees the father doing. తండ్రి ఏమి చేయుట చూచునో అదే తను చేయును. Because whatever the father does, the son does. ఎందుకంటే తండ్రి ఏమి చేయునో అలాగనే కుమారుడు కూడా చేయును. Christ's life and ministry on this earth was actually a representation of God the Father. క్రీస్తు యొక్క జీవితము, ఆయన పరిచర్య అంతా కూడా నిజానికి తండ్రి అయిన దేవుని యొక్క ప్రతినిధిగా ఆయన ఉంటున్నాడు ఇక్కడ. What about his teaching? మరి ఆయన బోధ సంగతి ఏమిటి? When he spoke, those who heard him were amazed at his teaching. ఆయన వాక్యము బోధించినప్పుడు విన్నవారు ఆశ్చర్యపడేవారు. For various reasons. అనేక కారణాలు బట్టి ఆశ్చర్యము. First of all, they were amazed at the gracious words he spoke. మొదటిగా ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ కనికరమును బట్టి, కృపాసహితమైన మాటలను బట్టి ఆశ్చర్యపడేవారు. Luke 4:22. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో, Number 2, they were amazed at the fact that he spoke with authority. రెండవది ఆయన అధికారముతో మాట్లాడారు అనే విషయాన్ని బట్టి వారు ఆశ్చర్యపడారు. Luke 4:32. లూకా సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో ఆ మాట చదువుతాం. When he spoke on the Feast of Tabernacles, పర్ణశాల పండుగలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, those who heard him, ఆయన వారి మాట విన్నవారు, teachers of the law, వాక్యోపదేశకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వారు యేసుప్రభువు వారి మాట విన్నప్పుడు, the Pharisees, ఆ పరిసయ్యులు విన్నారు, the Judaic leaders, యూదా సంబంధమైనటువంటి మత పెద్దలు విన్నారు. they were amazed at his teaching. వారు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. And they had a question. వారికి ఒక ప్రశ్న. John 7:15. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. How did this man get such learning without having studied? ఈయన విద్య లేకుండా ఇంత జ్ఞానము ఎట్లా అభ్యసించారు అని.
It is not that Jesus was illiterate, but he was not trained theologically in ఆయన the formal way. చదువు లేనివాడని కాదు కానీ థియాలజీ పరంగా ఆయన స్పెషల్గా ఏమీ చదవలేదని. After all, he was word become flesh. ఆయన వాక్యము శరీరధారైన వాక్యమై ఉన్నాడు. He didn't need to go to a Bible college. ఆయనకు బైబిల్ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆయనే వాక్యము శరీరధారిగా వచ్చాడు. They were amazed at his teaching. కాబట్టి ఆయన వాక్యం ఆయన బోధ విని వారు ఆశ్చర్యపడ్డారు. How did he get such learning? ఇంత విద్య లేక ఇంత చదువు ఈయనకు ఎట్లా వచ్చింది? He gave a simple answer. ఈ పాండిత్యం ఎలా వచ్చిందని అడిగినప్పుడు ఆయన ఒక జవాబు చెప్పారు. In John 7:16. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో, My teaching is not my own. నేను చేయు బోధ నాది కాదు, It comes from him who sent me. నన్ను పంపిన వానిదే. If anyone chooses to do the will of God, he'll find out whether my teaching comes from God or whether I speak on my own. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేను బోధించున్నానో వాడు గుర్తిస్తాడు. So whatever he spoke, whatever he did came from his fellowship with the Father. గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేసినా ఏమి మాట్లాడినా తండ్రితో ఉన్న సహవాసము నుండే అది ప్రవహించింది. Look at the life of prayer of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూడండి. An amazing prayer life. అది ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఉన్న జీవితం అది. Very different from many Christians how we pray. మన జీవితాలలో అనేక మంది క్రైస్తవులు చేసే ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఆయన జీవితం. When he was physically alone, ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు he spent whole nights in prayer. రాత్రంతా ప్రార్థనలో గడిపారు. In Luke 21:37-38 we read, లూకా సువార్త 21వ అధ్యాయము 37-38 వచనాల్లో చదువుతాము. Each day Jesus taught the temple. Each evening he went to spend the night on the hill called the Mount of Olives. ఆయన ప్రతిరోజు సాయంత్రము దేవాలయంలో బోధ చేస్తూ ప్రతిరోజు రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపేవారు. Mount of Olives, the top is about 1.1 kilometer from the east gate of Jerusalem. ఒలీవల కొండ అనేటువంటి ఆ శిఖరము యెరూషలేము దేవాలయపు తూర్పు ద్వారము నుండి సుమారు 1.1 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. The Bible says Sabbath's journey from Jerusalem. బైబిల్ చెప్తున్న మాట ప్రకారము ఒక సబ్బాతు ఒక విశ్రాంతి దినపు ప్రయాణము యెరూషలేము Sabbath నుండి. day not supposed to walk more than that distance provided. There's 1.1 kilometers. విశ్రాంతి దినము అంటే ఆ రోజు ప్రయాణం చేయవలసింది 1.1 కిలోమీటర్లు ఇంచుమించు, అంతకంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. The top of Mount Olives is about 500 feet above the east gate of Jerusalem. ఒలీవల కొండ యొక్క ఆ శిఖరము యెరూషలేము తూర్పు ద్వారము నుండి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉంది. And each day he taught the temple. 500 feet. 500 అడుగుల ఎత్తులో ఉన్నది. And each day he taught the temple. ప్రతిరోజు ఆయన అక్కడ దేవాలయంలో బోధిస్తూ, And each evening he went to spend the night on the hill called Mount of Olives. ప్రతి సాయంత్రము వెళ్ళి ఒలీవల కొండలో అక్కడ ప్రార్థనలో గడపడానికి వెళ్ళేవారు. Whole night on the mountain. రాత్రంతా ఆ కొండ మీదే. Morning will come there to the temple. తెల్లవారినప్పుడు మరలా దేవాలయంలోనికి వచ్చి Teach them. వారికి బోధ చేసి They'll go back home. వారు ఇంటికి వెళ్ళేవారు. He'll go back to Mount of Olives. ప్రభు వారేమో మరలా ఒలీవల కొండకు వెళ్ళేవారు. When he's outside Jerusalem, అది యెరూషలేమునకు బయట ఉన్నది. for example, after Bear's ministry, he lived in Capernaum. ఒకవేళ యెరూషలేమునకు బయట ఉంటే అంటే కపర్నహూము అలాంటి వేరే ఊర్లలో ఉన్నప్పుడు, Born in Bethlehem, grew up in Nazareth, and lived in Capernaum after he began the ministry. యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టారు, నజరేత్ అనే ఊరిలో పెరిగారు. ఆయన పరిచర్యకు కపర్నహూము అనేటువంటి ప్రాంతంలో ఉండేవారు. And very early in the morning, when it was still dark, he left the house, went to a solitary place where he prayed. వేకువనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన లేచి ఏకాంత ప్రదేశానికి ప్రార్థన కొరకు వెళ్ళేవారు. Mark 1:35 says that. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో అలా మనం చదువుతాం. He would find lonely places where he'd go and pray. ఆయన ప్రార్థన కొరకు ఏకాంత ప్రదేశాలను వెతుక్కొని వెళ్ళేవారు. When physically alone, he spent whole nights in prayer. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవారు. When 2 or 3 people were there, 2-3 ఉన్నప్పుడు మాత్రము he used to pray for maybe 1 hour. ఆయన బహుశా 1 గంట ప్రార్థన చేసేవారేమో. For example, in the Garden of Gethsemane, గత్సెమనే తోటలో మనం చూస్తాం ఒక ఉదాహరణ. he asked his disciples Peter, James and John, పేతురు, యోహాను, యాకోబు శిష్యులను ఆయన అడిగారు, could you tarry with me 1 hour? నా కొరకు ఒక గడియ మీరు గడపండి అని అడిగారు. 26th chapter Matthew verse 40. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. When the lot of people, అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు మాత్రము very short prayers. చాలా చిన్న ప్రార్థన, తక్కువ సేపు ప్రార్థన. There are more than 5,000 people, 5,000 men, apart from women, children and elders. అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఉండేవారు.
Very short prayers. అలా అంతమంది ఉన్నప్పుడు చాలా చిన్న ప్రార్థన చేసేవారు. John 6:11, the Bible says he gave thanks and broke bread. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్ చెప్తా ఉంది, ఆయన కృతజ్ఞతలు చెల్లించి రొట్టెను విరిచి ఇచ్చెను అని. No long prayers. అక్కడ దీర్ఘమైన పెద్ద ప్రార్థన లేవు. I'll give a small suggestion, especially pastors and leaders. పాస్టర్స్ కి పెద్దలకి ఒక చిన్న సలహా ఇస్తాను. When people call you home for prayer, for lunch or dinner, నిన్ను ఎవరన్నా ఇంటికి లంచ్ గానీ డిన్నర్ గానీ భోజనానికి ఇంటికి ఎవరైనా పిలిస్తే don't pray long prayers. అక్కడ పెద్ద ప్రార్థనలు చేయవద్దు. When you pray for food, keep it short. People are hungry. భోజనం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కొంచెంసేపు ప్రార్థన చేయండి, ఎందుకంటే అప్పటికి ఆకలితో ఉంటారు వాళ్ళు. Some people go on and on and on. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు ఇక. And I call this mic disease. Which disease? Mic. ఇది నేను అంటాను మైక్ డిసీజ్ అని అంటాను, మైక్ జబ్బు. Very good sound system, lot of people they keep on praying. మంచి సౌండ్ సిస్టమ్ ఉండి ఎక్కువ మంది మనుషులు కనబడితే ఇక ప్రార్థన వెళ్తానే ఉంటుంది, ఆగదు ఇక. They pray for the prime minister, for the president, for the Russian-Ukraine war, for the Israel-Hamas war, all that they pray during lunchtime. కనుక భోజనాన్ని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గురించి, ప్రెసిడెంట్ గురించి, ఇక ప్రపంచంలో జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాలు, ఇజ్రాయెల్ యుద్ధాలు అన్నిటి గురించి ప్రార్థన చేస్తూనే వెళ్తుంటారు ఇక. When the Lord went to the household of when he was there at Lazarus' tomb, లాజరస్ సమాధి దగ్గర ప్రభువారు ఉన్నప్పుడు dead bodies lying inside, అక్కడ లోపల మృతదేహాలు ఉన్నాయి. and no long prayers. అక్కడ పెద్ద పొడుగు ప్రార్థనలు ఏం లేవు. Lot of people had come there to mourn with Mary and Martha. చాలా మంది మరియ మార్తతో కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. And he just spoke 2 sentences to God the Father. తండ్రి అయిన దేవునితో కేవలం 2 ఆ సెంటెన్స్ లో మాట్లాడారు అంతే. And 1 sentence to Lazarus. లాజరస్ తో ఒక మాట అంతే. To the body of Lazarus. అంటే లాజరస్ యొక్క శరీరంతో ఒక మాట. John 11:41-42 is to the Father. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 41-42 తండ్రితో మాట్లాడారు. And thank you, Father, you heard me. నువ్వు నా ప్రార్థన విన్నందుకు తండ్రి నీకు స్తోత్రములు. I knew you always hear me. నువ్వు ఎప్పుడు నా ప్రార్థన వింటావు నేను ఎరుగుదును. But say this for benefit of those standing here, they may believe you sent me. అయితే నన్ను పంపినావని వీరందరూ నమ్ములాగున వీరి నిమిత్తం నేను ప్రార్థన చేయించున్నానని చెప్తూ, that's all. అంతే. No long prayers. ఇంకా అక్కడ దీర్ఘమైన ప్రార్థన లేదు. 2 sentences to Lazarus. లాజరస్ తో ఒకే ఒక మాట. And the next verse it says, ఆ తర్వాత వచనంలో రాయబడిన మాట, he spoke to Lazarus. లాజరస్ తో మాట్లాడుతూ, Lazarus, come out. లాజరు బయటకు రా. Lazarus came out. లాజరు బయటకు వచ్చాడు. He had no choice, he had to come out. లాజర్కి వేరే అవకాశం ఏం లేదు, ఎంపిక లేదు, ఆయన రావాల్సిందే, ప్రభు పిలిచాడుగా. One man of God said, ఒక దైవజనుడు అంటున్నాడు, Christ said, Lazarus, come out. క్రీస్తు ప్రభువారు లాజరు రా, బయటకు రా అని అన్నాడు. So Lazarus came out. కాబట్టి లాజరు బయటకు వచ్చాడు. If he said come out, ఒకవేళ బయటకు రా అని అంటే all the dead in the area would have come out. ఆ చనిపోయిన వాళ్ళ దేహాలన్నీ కలిపి బయటకు వచ్చేసేవాళ్ళేమో. He specified Lazarus. కాబట్టి లాజరు అని ప్రత్యేకంగా చెప్పారు ఆ మాట. The point is, in public very short prayers. కనుక విషయం ఏంటంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు చాలా చిన్న ప్రార్థన. The length of time Jesus prayed depend upon people around him. కనుక యేసు ప్రభువారు ప్రార్థన చేసినటువంటి ఆ కాలము తన చుట్టూ ఉన్న ప్రజల మీద ఆధారపడి ఉన్నది. The length of prayer was inversely proportional to the people around him. ఆ చేసేటువంటి ప్రార్థనకు ఆ ఉన్నటువంటి ప్రజలకు ఆ ఇన్వర్స్ ప్రపోర్షన్ అని అంటే ఎక్కువ మంది ఉంటే తక్కువ సమయం ప్రార్థన, తక్కువ మంది ఉంటే ఎక్కువ సమయం ప్రార్థన, ఇట్లా ఆయన చేసేవాడు. When nobody was there, కనుక ఎవరు లేనప్పుడు all the time pray. ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రంతా ప్రార్థన. When 2 or 3 people were there, 2-3 ఉంటే 1 hour. 1 గంట ప్రార్థన. When lot of people were there, ఎక్కువ మంది ఉన్నప్పుడు very short prayers. చాలా చిన్న ప్రార్థన. Look at the prayers of Christians. క్రైస్తవుల యొక్క ప్రార్థన చూడండి. The length of time we pray is actually directly proportional to the people around us. మనము చేసే ప్రార్థనల యొక్క కాలము మన ఎదుట ఉన్న ప్రజలను బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎక్కువైతే ఈ ప్రార్థన ఎక్కువ అవుతుంది. When lot of people, ఎక్కువ మంది ఉంటే long prayers. చాలా దీర్ఘమైన ప్రార్థనలు. Less people, తక్కువ మంది ఉంటే less time. తక్కువ సమయమే ప్రార్థన. No people, ప్రజలెవరు లేకపోతే మనకి no time. అసలు ప్రార్థనే లేదు. So how can we have ministry like Jesus? మరి యేసు ప్రభు లాంటి పరిచర్య ఎలా ఉంటుందండి మనకి? You know why some people pray long in public? కొంతమంది మనుషులందరూ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఎందుకు ప్రార్థన చేస్తారు తెలుసా? Apart from suffering from mic disease, మైక్ జబ్బు ఉంటది కొంతమందికి, అది కాకుండా కూడా that's because that's the only time they pray.
ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే వారు ప్రార్థన చేస్తారు కాబట్టి. No personal fellowship with God. దేవునితో వ్యక్తిగతమైన సహవాసం ఉండదు. We spend time alone with God. We spend time to be able to know what to go and talk to people in public. మనము వ్యక్తిగతముగా దేవునితో సమయము గడిపేది ఎందుకనంటే వెళ్ళి ప్రజలతో ఏం మాట్లాడాలో అది తెలుసుకోవటానికి. Isaiah chapter 50 verse 4, Isaiah writes, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో యెషయా ఇట్లా రాస్తుంటున్నాడు, the sovereign Lord has given instructed tongue to know the word that sustain the weary. Isaiah chapter 50 verse 4. అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. He wakens me morning by morning, wakens my ear to listen like one being taught. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించి ఉన్నాడు. So many servants of God are so busy with the ministry that they have no time to enjoy God. దేవుని సేవ చేసేటువంటి సేవకులు ఎంతో మంది ఎంత బిజీగా అయిపోయారంటే దేవునితో సమయం గడపడానికి వారికి అసలు సమయమే సరిపోట్లా. Please never neglect your personal time with God. దయచేసి దేవునితో మీకున్న వ్యక్తిగత సమయాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. In my 43 years as a Christian, నేను క్రైస్తవుడిగా ఉన్న 43 సంవత్సరాల ఈ కాలంలో only 3 times I heard the audible voice of God. నేను కేవలం 3 సార్లు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని నా చెవులతో విన్నాను. All 3 times was for him to wake me up early in the morning. ఆ 3 సార్లు కూడా ఏంటనంటే నన్ను వేకువనే ఆయన నిద్ర లేపుతూ మాట్లాడిన స్వరమే. First time early in the morning I heard a voice. మొదటిసారి వేకువ జామున నేను ఆయన స్వరం విన్నాను. God saying, Raj, get up. దేవుడు అంటున్నాడు, రాజ్ లే. And of 10 years later, again early morning, 10 సంవత్సరాల తర్వాత మరలా ఇంకొకసారి అదే సమయంలో తెల్లవారే జామున, Raj, get up. రాజ్ నిద్ర లే అని దేవుడు పిలిచారు. Third time, మూడవసారి not 3 words, only 1 word. ఒకే మాట. Early morning, only 1 word I heard. తెల్లవారి జామున ఒక్క మాట మాత్రమే, 3 పదాలు ఒకే ఒక మాట విన్నాను. Raj. రాజ్. Early morning, Raj means what? Get up. తెల్లవారినే రాజ్ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ మాట నాకు అర్థమైపోయింది, నిద్రలే అని ఆయన పిలుస్తున్నాడు. Twice I got trained, third time no training. 2 సార్లు ఆయన రాజ్ నిద్రలే అనగానే 3వసారి నాకు అర్థమైపోయింది. And sometimes Christians come and advise me. కనుక కొంతమంది క్రైస్తవులు కొన్నిసార్లు వచ్చి నాకు ఇలా సలహాలు ఇస్తారు. Brother, change your name. బ్రదర్ మీ పేరు మార్చుకోండి అని అంటాడు. You have the same name you had before you became a Christian. నువ్వు క్రైస్తవుడు కాకముందు ఉన్న అదే పేరు ఎందుకు కొనసాగిస్తున్నావు? Change your name. నీ పేరు మార్చుకో. I said, no, I will not do that. నేను అన్నాను, అలా చేయను అని చెప్పాను. My not here, is gone to heaven. ఆయన ఇక్కడ లేడు అడగడానికి, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. And Bible said, do not contact the spirits of the dead. కనుక చనిపోయినటువంటి వారి ఆత్మలను సంప్రదించవద్దని దేవుడు వాక్యం చెప్తా ఉన్నది. I'm not supposed to talk to him. కనుక నేను ఆయనతో మాట్లాడకూడదు ఇక. So I can't change the name unless he gives me permission. అయితే ఆయన నాకు అనుమతిస్తే తప్ప ఆ రామచంద్రన్ అనే పేరు మార్చుకోలేను. So my name is Ramchandran, last name. కాబట్టి నా పేరులో 2వ భాగం రామచంద్రన్ ఉండాల్సిందే. First name is Rajkumar. నా పేరులో మొదటి మాట రాజ్ కుమార్. And I won't change that name also. ఆ పేరు కూడా నేను మార్చుకోను. Because Jesus called me by that name. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేరుతో నన్ను పిలిచారు. Early morning, Raj. తెల్లవారుజామున రాజ్ అని ఆయన పిలిచారు. Very useful name it is. చాలా ఉపయోగకరమైన పేరు అది. 1979 when I went to Germany. 1979లో నేను జర్మనీకి వెళ్ళినప్పుడు, Germany did not know much about India. జర్మనీకి భారతదేశం గురించి అప్పటికి ఎక్కువగా తెలియదు. At that time, ఆ కాలంలో they thought India is full of elephants, snakes and maharajas. భారతదేశంలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఏనుగులు ఉంటాయి, ఎక్కువ పాములు ఉంటాయి, తర్వాత రాజులు ఉంటారు. ఇవే తెలుసు వాళ్ళకి. Elephants, snakes and maharajas. ఏనుగులు, పాములు, రాజులు. So they thought I come from India. They asked me, you from India? Yes, I'm from India. వారు అన్నారు, మీరు ఇండియా నుంచి వచ్చారా అని అడిగారు నన్ను. What's your name? నీ పేరేంటి అని అడిగారు. Rajkumar. రాజ్ కుమార్ అన్నాను. What does it mean? దాని అర్థం ఏంటి? Prince. ప్రిన్స్ అని చెప్పాను. Are you a prince? అయితే నువ్వు రాజకుమారుడువా? They got scared of me. వారు నన్ను చూసి నాకు భయపడ్డారు. They thought I am a prince sitting on top of an elephant, going on the road, and snakes going here and there. వాళ్ళు అనుకున్నారు నేను ఒక రాజకుమారుని ఏనుగు మీద సవారీ చేస్తా ఉన్నాను, రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ పావులన్నీ, అట్లా వారు ఊహించుకున్నారు నా గురించి. Elephant stamping the snake, I am watching from top. నేను కూర్చున్న ఏనుగు వెళ్ళి ఆ పాముల్ని తొక్కుతా ఉంటే నేను అక్కడ కూర్చున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు నా గురించి. Are you a prince?
నువ్వు రాజకుమారుడువా? I would say no and yes. నేను కాదు మరియు అవును రెండు చెప్పాను. My name means prince. నా పేరుకు అర్థము అంటే రాజకుమారుడు. But I am not a prince. కానీ నేను నిజానికి రాజకుమారుడిని కాదు. I don't have an earthly kingdom. నాకు భూ సంబంధమైనటువంటి రాజ్యం ఏమీ లేదు. I am a prince because my father is king of kings and lord of lords. కానీ నేను నిజానికి రాజకుమారుడిని ఎందుకనంటే నా తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభువై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. You are all princes and princesses, Rajkumar and Rajkumaris. మీరందరూ రాజకుమారులు రాజకుమారీలు. Therefore spend time with your king. కనుక మీ రాజుగారితో మీరు సమయాన్ని గడపండి. He loves to hear our voice. మన స్వరము వినటం ఆయనకు ఎంతో ఇష్టము. He loves to speak to us. మనతో మాట్లాడటం ఆయనకు ఎంతో ఇష్టము. Every time I go to minister God's word or do anything for God, I have to spend time early morning with him. నేను దేవుని కోసము ఏ పని చేయటానికి వెళ్ళినా లేక వాక్యం బోధించడానికి వెళ్ళినా దానికి ముందు వేకువనే లేచి తండ్రి దగ్గర సమయం గడపాలి. 3 times he spoke to me and called me early morning to get up and pray. 3 సార్లు ఆయన నాతో మాట్లాడిన మాట ఒకటే, తెల్లవారినే లేచి ప్రార్థన చేయమన్నాడు. A couple of years back God gave me a standard format. ఒక 2 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఒక ఫార్మాట్ ని ఇచ్చాడు. Don't have to wake you up. నేను నిన్ను నిద్ర లేపక్కర్లేదు. Your sleeping time is 10 p.m. to 4 a.m. ఆయన చెప్పేశాడు ఏంటంటే నువ్వు పడుకోవాల్సిన సమయము రాత్రి 10 నుండి తెల్లవారు 4 వరకు. That's all. అంతే నీ సమయం. For my whole life 10 p.m. to 4 a.m. నీ జీవితం అంతా కూడా రాత్రి 10 నుండి తెల్లవారు 4 వరకే నీ నిద్ర సమయం అని దేవుడు చెప్పాడు. Sometimes I miss out the night because the late night meetings. I sleep late, I eat late. కొన్నిసార్లు రాత్రి లేట్ అవుతుంది మీటింగ్స్ వల్ల లేక నిద్రపోవడం లేట్ అయినప్పుడు. And sometimes I get up late also. కొన్నిసార్లు తెల్లవారు కూడా నేను లేవడం లేట్ అవుతుంది. I get up at 4 o'clock. నేను 4 గంటలకు లేచి I'm very tired sometimes. చాలా అలసిపోయి ఉంటాను గనుక And as I am praying I fall asleep. ప్రార్థన చేస్తుండగా నిద్ర వచ్చేస్తుంది. God wakes me up. Come on. దేవుడు మరలా లేపుతారు లే అని. God knows we have to rest. దేవునికి తెలుసు మనం కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం అని. He gave us time to rest also. కనుక విశ్రాంతి తీసుకోవటానికి కూడా దేవుడు సమయాన్ని ఇచ్చారు. Many years back when I used to minister in Bible studies in Delhi. ఢిల్లీలో బైబిల్ స్టడీ తీసుకునేటువంటి ఆ సమయాలలో చాలా సంవత్సరాల క్రితము I used to take time to write down verses and prepare and all that. Nowadays he reminds me as when I speak. నేను అప్పట్లో బైబిల్ వర్సెస్ రాసుకొని ఆ టైం దానికోసం ఉంచేవాడిని. ఇప్పుడైతే దేవుడు నాకు గుర్తు చేస్తాడు రాసుకోవాల్సిన అవసరం లేకుండా. At the very beginning of my ministry God told me Holy Spirit will teach me and he will remind me. నా యొక్క పరిచర్యలో ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే ఆత్మ నీకు నీకు బోధిస్తారు జ్ఞాపకం చేస్తారు. In John 14:26 యోహాను సువార్త 14:26లో the Lord told the apostles, అపోస్తలులతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, when the counselor comes whom the Father will send in my name, తండ్రి నా పేరిట పంపు ఆదరణకర్త వచ్చినప్పుడు he will teach you all things, సమస్తమును మీకు బోధించి, and he will remind you of what I have taught you. నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. You will spend time with God, he will teach you and he will remind you. Don't worry if you have a very poor memory. I have a poor memory. నీవు తండ్రితో సమయం గడిపినప్పుడు ఆయన నీకు బోధించడం మాత్రమే కాదు నీకు జ్ఞాపకం చేస్తాడు. గనుక జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే నీవు ఎక్కువ చింతించవద్దు. నిజానికి నాకు కూడా జ్ఞాపక శక్తి తక్కువే. We may have a poor memory but God has a good memory. మనకు జ్ఞాపక శక్తి తక్కువ ఉండవచ్చు కానీ దేవునికి గొప్ప జ్ఞాపక శక్తి ఉన్నది కదా. He will teach you, he will remind you. గనుక ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. So trust in God to remind you. గనుక నీకు జ్ఞాపకం చేయటానికి చేస్తాడని తండ్రి మీద నమ్మకం ఉంచు. Spend time with God to be taught by God. తండ్రితో సమయం గడపడానికి తండ్రి చేత బోధించబడడానికి ఆయనతో సమయం గడుపు. When you have to go and minister, he will remind you what you have to speak. అప్పుడు నువ్వు వెళ్ళి బోధ చేసేటప్పుడు నువ్వేమి చెప్పాలో ఆయనే నీకు జ్ఞాపకం చేస్తాడు. In fact, when I became a believer, I told God, Lord, all these 28 years I have not known you. నిజానికి విశ్వాసి అయినప్పుడు నేను అన్నాను, ప్రభువా 27 సంవత్సరాలు అయిపోయింది నా జీవితంలో, నిన్ను ఎరుగకయే ఆ సంవత్సరాలు గడిచిపోయినాయి. Now since you revealed yourself to me, ఇప్పుడు నీవు నాకు ప్రత్యక్షపరుచుకున్నావు కదా, I want to know you more and more. కనుక ఇంకా ఎక్కువగా నీ గురించి తెలుసుకోవాలని ఆశ. And the Lord gave me this promise. ప్రభు ఒక వాగ్దానం నాకు ఇచ్చారు. John 14:26. యోహాను సువార్త 14:26లో చదివిన వాగ్దానం. Holy Spirit will teach you, he will remind you. పరిశుద్ధాత్మ నీకు సమస్తమును బోధించి నీకు జ్ఞాపకం చేయును. I said thank you Lord. నేను అన్నాను థ్యాంక్ యూ ప్రభువా. So sometimes I used to prepare like this, take time in early days. కనుక తొలి దినాలలో నేను సమయం తీసుకొని నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యేవాడిని. And once what happened, I was supposed to speak in a Bible study at 10:30 in the morning in somebody's house. ఒకసారి నేను ఒకరింట్లో ఉదయం 10:30 గంటలకు బైబిల్ స్టడీలో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. A previous night I was praying for the next day's message. దాని ముందు రాత్రి నేను
మెసేజ్ కోసం ప్రార్థన చేసుకున్నాను. Whole day I had been busy. రోజంతా కూడా ఎంతో బిజీగా ఉండిపోయాను. I was very tired. చాలా అలసిపోయాను. And I fell asleep while praying. నేను ప్రార్థన చేస్తూ ఉండగానే నిద్ర వచ్చేసింది. Normally I pray in the drawing room of my house in a sofa. I kneel down and pray. మా ఇంట్లో ఉన్నటువంటి ఆ రూమ్ లో సోఫా దగ్గర నేను మోకరించి జనరల్ గా ప్రార్థన చేసుకుంటాను. I fell asleep while praying. అక్కడ ప్రార్థన చేసుకుంటేనే నిద్ర వచ్చింది, పడుకుని పోయాను. Waiting for a message from God. దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం కోసం ఎదురు చూస్తూ పడుకుని పోయాను. There was no message. అందుకని వర్తమానం ఏమి లేదు. Suddenly at 4 o'clock in the morning, I got up at the sofa. I was in the drawing room. సడన్ గా తెల్లవారు 4 అయిపోయింది. అప్పుడు లేచాను. నేను ఇంకా సోఫా దగ్గర అలా మోకరించున్నాను. I said, Lord, I have no message. అప్పుడు నాకు ప్రభువా, నాకు వర్తమానం మెసేజ్ లేదు I have to చెప్పడానికి. speak tomorrow morning 10:30. రేపు ఉదయం మాట్లాడాలి 10:30కి. And the Lord told me, అప్పుడు ప్రభు చెప్పాడు, go back to sleep. మరలా నిద్రపో. I have to obey God. నేను దేవుని మాటకి లోబడాలి. Remember the time he told the disciples? He told the disciples శిష్యులతో ఇలా చెప్పాడు in Mark 6:31. మార్కు సువార్త 6:31 Come with me by vessel to quiet place and get some rest. మీరు ఏకాంతముగా నాతో వచ్చి కొంత విశ్రాంతి తీసుకుందని చెప్పారు. He told them get some rest. కనుక వాళ్ళు వెళ్ళి విశ్రాంతి పొందమని ప్రభు He చెప్పారు. told me go back to sleep. నాకు కూడా ప్రభు అదే మాట చెప్పారు. He's concerned about my body. నా శరీరం గురించి ఆయన శ్రద్ధ కలిగి నిద్రపోమని చెప్పారు నాకు. Then I had to sleep. I had to obey God. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపి నేను పడుకోవాల్సి No వచ్చింది. message. మెసేజ్ లేదు. I slept off. నేను పడుకున్నాను. Got up around very late 9:30. చాలా ఆలస్యంగా 9:30కి లేచాను. Had a quick bath. త్వరగా స్నానం చేసుకుని, And the house was half an hour drive from my house. మా ఇంటి నుంచి ఒక అరగంట దూర ప్రయాణం అది. I normally keep my Bible near the brake. I keep the brake. నేను కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ బ్రేక్ దగ్గర నా బైబిల్ పెట్టుకుంటాను. Whenever the red signal, I stop the car. I look at the Bible, see anything there is. ఎప్పుడు రెడ్ సిగ్నల్ వచ్చినా కార్ ఆపి బైబిల్ ఓపెన్ చేసి కాసేపు చూసుకునేవాడిని. That day all red signals came. ఆ రోజు అన్ని గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి. No, all red signals came. రెడ్ సిగ్నల్స్ వచ్చాయి. I had to stop. నేను ఆగవలసి వచ్చింది. Open the Bible. బైబిల్ తెరిచాను. No message. మెసేజ్ లేదు. So reach the house. మరలా ఇంటికి చేరుకునే సమయానికి singing. వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు. It was ladies meeting. అది ఆ స్త్రీల కూడిక. They were all singing for half an hour. వారందరూ అరగంట సేపు నుంచి పాటలు పాడుతూనే ఉన్నారు. After half an hour they said, ఆ అరగంట తర్వాత now brother Raj will bring God's message. ఇప్పుడు బ్రదర్ రాజ్ మనకి దేవుని వర్తమానం అందిస్తారని చెప్పారు. There was no message. అక్కడ వర్తమానం లేదు. I told them, నేను చెప్పాను, sing 2 more songs. Sing 2 more songs. ఇంకో 2 పాటలు పాడండి అని చెప్తున్నాను. They thought I'm telling them your sing is very good. Sing 2 more songs. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఎంత బాగా పాడుతున్నామని ఇంకో 2 పాటలు పాడమంటున్నారు బ్రదర్ అనుకుంటున్నారు. They don't know my problem. నా సమస్య వాళ్ళకి తెలియదు. They sang 2 songs. వారు 2 పాటలు పాడారు. Then the Lord gave me his word. Hallelujah. అప్పుడు ప్రభు ఆయన మాటను, ఆయన వాక్యాన్ని నాకు ఇచ్చారు. హల్లెలూయా. I learned that day to depend totally on the Holy Spirit. ఆ రోజున నేను నేర్చుకున్నాను సంపూర్ణముగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం అంటే ఏంటో. Ministry comes from the Lord. మన పరిచర్య ప్రభు దగ్గర నుండి వస్తుంది. We have to depend upon God. మనం దేవుని మీద ఆధారపడాలి, not our intellect. మన జ్ఞానం మీద కాదు. Imagine you are the chairman of the committee for evangelism in your church. ఒకవేళ మీ సంఘంలో ఉన్నటువంటి సువార్త అనేటువంటి ఆ కూటమి ఎట్లా చేయాలో ఆ కమిటీకి మీరే చైర్మన్ అయితే, for example in the church in Jerusalem you are the chairman of the committee. Imagine. ఒకవేళ యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘానికి మీరే అధికారి అయితే, there are 2 applications to go as evangelist. సువార్తికుడిగా వెళ్ళటానికి 2 అప్లికేషన్స్ వచ్చాయి. One is a man named Paul. ఒకరు పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఆ అప్లికేషన్ ఇచ్చాడు. Other is Peter. ఇంకొకరు పేతురు అనేటువంటి వ్యక్తి కూడా అప్లికేషన్ ఇచ్చాడు. Look at the CV. వారి యొక్క బయోడేటా చూస్తున్నప్పుడు, and they find Paul very very good and taught by the Gamaliel Old Testament scriptures, knows the Bible very well. పౌలు గారి యొక్క బయోడేటా చూస్తా ఉంటే అబ్బా చాలా మంచి విషయాలు ఉన్నాయి. గమాలియల్ అనేటువంటి గొప్ప వ్యక్తి దగ్గర ఇతడు విద్యను అభ్యసించాడు. very big leader. చాలా గొప్ప నేత, అధిపతిగా ఉన్నాడు. Then there are Jews are there who know the Old Testament very well. అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, వారికి పాత నిబంధన బాగా తెలుసు. And there's Peter. అక్కడ పేతురు ఉన్నాడు, a fisherman. ఆయన ఒక జాలరి. he loves Christ. ఆయనకి క్రీస్తు అంటే ఎంతో ప్రేమ ఉన్నది. not as knowledgeable as Paul. కానీ పౌలుకున్నంత జ్ఞానము పేతురుకి లేదు. he also likes to be an evangelist. ఆయన కూడా సువార్తికుడిగా ఉండాలనేటువంటి ఆశ ఉన్నది. Then there are the Gentiles. అక్కడ అన్యులు ఉన్నారు. they know nothing about the Old Testament. they know nothing. they know. అన్యులకు పాత నిబంధన గురించి ఏమీ తెలియని అన్యులు కొంతమంది, అన్యజనులు కొంతమంది ఉన్నారు. so Jews and Gentiles. గనుక ఒకవైపు యూదులు ఉన్నారు, ఒకవైపు అన్యజనులు ఉన్నారు. Paul and Peter. పౌలు పేతురు ఉన్నారు. whom will you send to which group? గనుక మీరు చెప్పండి, మీరే నిర్ణయం తీసుకుంటే ఎవరిని ఏ గుంపుకు పంపిస్తారు? with our human mind we will send Paul to the Jews
Peter to the Gentiles. మన మానవ జ్ఞానంతోనైతే ధర్మశాస్త్రం తెలిసిన పౌలుని యూదులకు పంపిస్తాము, అంతగా విజయలేని పేతురునేమో అన్యుల దగ్గరికి పంపిస్తాం. I'll tell Paul, నేను పౌలుతో చెప్తాను, you are very good in the Old Testament. నువ్వు పాత నిబంధనలో బాగా విద్యను అభ్యసించావు కదా, నీకు తెలుసు Trained కదా, by Gamaliel. నువ్వు గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించిన వాడు. And there are the Jews who know the Bible very well. అక్కడ యూదులు ఉన్నారు, వారికి కూడా బైబిల్ బాగా తెలుసు. Peter won't be able to answer their questions. వారి ప్రశ్నలకు పేతురు సరిగ్గా జవాబు చెప్పలేడు. You are very knowledgeable. నీకు చాలా జ్ఞానం ఉంది గనుక You go to Jews. నువ్వు యూదుల దగ్గరికి వెళ్ళు. I tell Peter, నేను పేతురుతో అంటాను, you are a wonderful Christian, నువ్వు చాలా మంచి క్రైస్తవుడు, but you don't know the Bible as well as Paul. కానీ పౌలు గారికి తెలిసినంత బైబిల్ నీకు తెలియదు కదా. Gentiles know nothing at all. అన్ని జనులకు కూడా బైబిల్ తెలియదు. So you go to the Gentiles. కాబట్టి నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళు. What did God do? కానీ దేవుడు ఏం చేశాడు? The opposite. దాని ఆపోజిట్ చేశాడు. Galatians chapter 2, 8 and 9. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. Paul was sent to the Gentiles, Peter to the Jews. పౌలు అన్యుల దగ్గరికి పంపబడ్డాడు, పేతురు యూదుల దగ్గరికి పంపబడ్డాడు. For them to depend upon the Lord. ఎందుకో తెలుసా? వారిద్దరు కూడా ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. We all have to depend upon the Lord only. మనమందరము ప్రభువు మీద ఆధారపడాలి. Many Christians tell me, చాలా మంది క్రైస్తవులు నాతో అంటారు, because I have come from a Hindu background, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి that's why God is using me to minister the gospel to Hindus. కనుక హిందువులకి సువార్త చెప్పడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నారు అంటారు. You don't have to know Hinduism to talk to Hindus. అయితే హిందువులతో సువార్త చేయడానికి నీవు హిందువులుగా ఉండవలసిన అవసరం లేదు. If you know Jesus, you can make him known. నువ్వు యేసుని ఎరిగి ఉన్నట్లయితే ఆయన గురించి ప్రకటించగలవు. When I went to Russia in 1991, లో నేను రష్యాకు వెళ్ళినప్పుడు I knew nothing about the atheists. హేతువాదుల గురించి నాకు ఏమాత్రమూ తెలియదు. Most of them are atheists in Russia. అక్కడ రష్యాలో ఉన్న ఎక్కువ మంది హేతువాదులు, అంటే దేవుడు లేడు అని వాదించేవారు. Communists. వారు కమ్యూనిస్టులు. The only thing they know about God is Lenin said there is no God. వారికి తెలిసింది ఒకటే ఏంటంటే వారి నాయకుడైన లెనిన్ అన్న దేవుడు లేడని చెప్పాడు, అది ఒకటే తెలుసు వాళ్ళకి. I don't know about that philosophy, Marxism, I don't know at all. ఆ మార్క్సిస్ట్ ఫిలాసఫీ, ఆ వేదాంతము, వాటి గురించి నాకు ఏమీ తెలియదు అసలు. Nothing I knew. నాకు ఏమీ తెలియదు. I knew Jesus, కానీ నాకు యేసు తెలుసు. But without knowing the Russian language, రష్యా భాష తెలియకుండానే, without meeting a single Christian, ఒక్క క్రైస్తవుని కూడా నేను కలవకుండానే, in 2 months time the Lord brought 60 communist Russians to Jesus. 2 నెలల సమయంలోనే ప్రభువు 60 మంది రష్యాలో ఉన్న కమ్యూనిస్టులను ప్రభు దగ్గరికి నడిపించారు. The key is to depend upon the Holy Spirit. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట. To have true fellowship with the Lord. ప్రభుతో నిజమైన సహవాసమును కలిగి ఉండుట. I have spoken the same topic so many times. నేను ఇది ఒకే అంశం మీద ఎన్నోసార్లు మాట్లాడాను. 43 years I have been ministering the word of God. 43 సంవత్సరాల నుండి దేవుని వాక్య బోధలో పాల్గొంటున్నాను. Many times same topic I speak in different places. ఒకే అంశమును అనేకమైనటువంటి ప్లేసెస్ లో మాట్లాడతాను. Topic may be the same. ఆ అంశము ఒకటే అవ్వచ్చు. But even before I speak, I have to wait upon God early morning and speak what he puts me in heart to speak. అంశము పాతదైనప్పటికీ కూడా నేను ప్రతి ఉదయమున మాట్లాడే ముందు ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా నా హృదయంలో మీ వర్తమానం ఉంచుని అడగాల్సిందే. You know, some time back we bought a new car. కొంతకాలం క్రితము ఒక కారు కొనుక్కున్నాం, కొత్త కారు. About 13 years ago. 13 సంవత్సరాలు అయింది. And I said, Lord, I want a number plate for the car. ఆ కారుకి ఒక నంబర్ ప్లేట్ కావాలి అని ప్రభుని అడిగాను. That reminds me something about my ministry. అది నా పరిచయం గురించి నాకు ఒకటి జ్ఞాపకం చేస్తుంది. Some people buy cars, buy number plates also. కొంతమంది కార్లతో పాటు నంబర్ ప్లేట్ కూడా కొనుక్కుంటారు. If you pay a lot of money to the RTO, they can give you a number plate you want. ఆర్టీఓకి కొంచెం డబ్బులు మనం ఎక్కువ ఇస్తే నీకు కావాల్సినటువంటి నంబర్ ని అక్కడ ఇస్తారు వారు. I saw one car in Chennai, number plate is 007. అక్కడ చెన్నైలో కార్ చూసాను, ఆ నంబర్ ప్లేట్ ఏంటంటే 007. James Bond. జేమ్స్ బాండ్ నంబర్ అది. You know who's James Bond? జేమ్స్ బాండ్ ఎవరో తెలుసా? Driving a car and going in Chennai. ఆయన జేమ్స్ బాండ్ ఎవరంటే చెన్నైలో కార్ డ్రైవ్ చేస్తున్న అతనే జేమ్స్ బాండ్ అన్నమాట. Some people like numbers, specific numbers. కొంతమందికి ఆ ప్రత్యేకమైన నంబర్లు చాలా ఇష్టము. I prayed to Lord and said, Lord, give me a number that you want to give me. I will not pay any money to anybody. I don't want any money. నేను ప్రార్థన చేసాను, ప్రభువా నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకోవట్లేదు, నేను మీ ఏ నంబరు మీకు ఇష్టమైతే ఆ నంబర్ ఇవ్వండి నేను ప్రార్థన చేసుకున్నాను. And God gave me a number. ప్రభు నాకు ఒక నంబర్ ఇచ్చాడు. My car registration number is DL9CU1250. నా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటంటే DL9CU1250. So 1250. 1250. I said, Lord, what is 1250? I asked you for a number that remind me of my ministry.
1250 ప్రభువా ఈ నంబర్ అర్థం ఏంటి అని నేను అడిగినప్పుడు the Lord said, go read John chapter 12 verse 50. కనుక యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదవమని ప్రభు చెప్పారు. There Jesus says, అక్కడ యేసు ప్రభు అంటున్నారు, whatever I say is what the Lord has told me to say. నాకు You can read in చదువుదాము. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. whatever Tanri tells me to speak, I speak. నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను. The reminder for me when I go to speak, when I go to my car to drive to go to some church, whatever I speak should what God tells me to speak. గనక అది నాకు జ్ఞాపకం చేస్తా ఉంది. నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికైనా పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు తండ్రి నాతో చెప్పిన ప్రకారమే నేను చెప్పాలి, ఆ మాటలే చెప్పాలని నాకు గుర్తు చేస్తున్నాను. So every time I go to the car to drive the car, I look at the number plate first. గనక నేను కార్ డ్రైవ్ చేయడానికి కార్ తీయడానికి ఎప్పుడు వెళ్ళినా ఆ నంబర్ ప్లేట్ వైపు చూస్తాను. You may be careful to listen to God and speak out. తండ్రి చెప్పిన మాటలు వినటానికి జాగ్రత్త పడుతూ నేను మాట్లాడాలి. I'm going to carry on this whole day evening also on the wonderful ministry of prayer. Everybody can pray. All of us can pray. ఈ సంగతులు చెప్తూ సాయంత్రం వరకు ఇదే మాటమే చెప్పగలను. ఎందుకంటే ఇది అద్భుతమైనది, అందరము చేయగలిగినది ప్రార్థన. Don't look at prayer as going shopping. ప్రార్థనని షాపింగ్ లాగా మీరు మార్చవద్దు. Some people look at prayer time as shopping time. ప్రేయర్ టైం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే షాపింగ్ టైంలా ఉంటుంది. When you go to do shopping, you have a list, no? షాప్కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది కదా మన దగ్గర. And whatever you want to buy, you write down. నువ్వేమేమి కావాలో అవన్నీ కొనాలనుకున్నావు రాసుకుంటావు. Whereas when you go to prayer, some people go like a shopping list. ప్రేయర్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది షాపింగ్ లిస్ట్ లాగా రాసుకుని వెళ్తారు. And this shopping list doesn't have a price tag on the right side. షాపింగ్ లిస్ట్కి కుడివైపున ప్రైస్ డబ్బులు ఎంతో అది రాసి ఉండదు. And top of the list is the heading for the shopping list. ఆ షాపింగ్ లిస్ట్ పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది. Ask and be given to you. ఆస్క్, అడుగుడి మీకు ఇవ్వబడును. And lot of things he put there. అడుగుడి మీకు ఇవ్వబడును అని టైటిల్ పెట్టి కిందనన్నీ రాస్తారు. అడగవచ్చు. Go to God and pray, Lord, give me this, give me this, give me this, give me this. కనుక ప్రభువా ఇది ఇవ్వండి ఇవ్వండి ఇస్తానన్నారు కదా, ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. How about going to God to enjoy him? అలా చేయకుండా దేవునితో కలిసి ఆనందించుటకు ఆయన దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది. God wants us to have fellowship with him. ఆయనతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నారు. When the Lord chose 12 disciples to become apostles, ప్రభువు 12 మంది శిష్యులను అపోస్తలుగా ఉండటానికి ఎంచుకున్నప్పుడు in Mark chapter 3, 14, 15 we read, మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం నేర్చుకుంటున్నాం. he chose 12 people, అక్కడ ఆయన 12 మందిని ఎన్నుకున్నారు, called them apostles, వారిని అపోస్తలులని పిలిచారు. that they would be with him and you send them out to preach and to have authority to drive out demons. వారు ఆయనతో ఉండునట్లును దయ్యములు వెలగొట్టుటకు బోధించుటకు అధికారం వారికి కలుగుటకును దేవుడు ప్రభు వారిని ఏర్పరచుకున్నారు. First that they would be with him. మొదట ఏంటంటే వారు ఆయనతో ఉండుటకు, to have fellowship with him. ఆయనతో సహవాసము కలిగి ఉండుటకు. Our life and ministry must flow from our intimacy with God. ప్రభుతో మనకున్నటువంటి సన్నిహిత సంబంధములో నుండి మన జీవితము పరిచర్య ప్రవహించవలసినవి ఉన్నాయి. We may have different ministries. అనేక వేరు విధాల పరిచర్యలు ఉండవచ్చు. Helping people, ఇతరులకు సహాయం ఉపకారం చేయుట, encouraging people, ఇతరులను ప్రోత్సహించుట, contributing to the needs of people, ఇతరుల అవసరతలను తీర్చుట, teaching, బోధించుట, evangelism, సువార్త చేయుట. so many ministries we have got. అనేక రకాల పరిచర్యలు ఉండవచ్చు. Different ministries. వేరు పరిచర్యలు. One common factor అన్నిటికీ కామన్ గా ఉన్న ఒక విషయం ఏంటంటే is prayer, fellowship with God. ప్రార్థన మరియు దేవునితో సహవాసము. Now why should we have fellowship with God? మరి దేవునితో ఎందుకు మనకి సహవాసం కలిగి ఉండాలి మనం? First of all, it's the calling of God. మొదటిగా మనం ఆలోచిస్తే ఇది దేవుని యొక్క పిలుపు. To draw closer and closer to him. దేవునికి మరి ఎక్కువగా సమీపం అవ్వాలని. All of us are called to draw close to God. మనమందరము కూడా దేవుని దగ్గరికి చేరుటకు, దేవునికి సమీపస్థలం అవుటకు పిలువబడిన వారము. In James chapter 4 verse 7 we read, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనం చదువుతాము. Submit yourself then to God. Submit yourself to God. తండ్రి దేవునికి లోబడుడి, resist the devil, he will flee from you. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Come close to God, God come close to you. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. There's no limit to knowing God. దేవుణ్ణి తెలుసుకోవటంలో ఒక పరిమితులు ఏమీ లేవు. As we read the Bible, we come to know God more and more. బైబిల్ని చదువుతూ ఉండగా ఇంకా ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకుంటూ ఉంటాము. When I became believer, I told God, 28 years I did not know you. నేను విశ్వాసి అయినప్పుడు దేవునితో అన్నాను,
ప్రభువా 28 సంవత్సరాలు మీరెవరో నాకు తెలియదు. Now I want you to make up for the lost time. ఇప్పుడు ఆ పోయినటువంటి ఆ సమయాన్ని మరలా దాన్ని పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. Reveal yourself to me more and more to the world. మరి ఎక్కువగా ప్రభువా మిమ్మల్ని మీరు వాక్యం ద్వారా నాకు Then the Lord gave me the promise, I will teach you and I'll remind you. అప్పుడు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చారు, నేను నీకు బోధించి జ్ఞాపకము చేస్తాను. So after I became a believer and being filled with Spirit, గనుక విశ్వాసనైన తర్వాత దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత I said, Lord, I want to read your word. ప్రభువా నీ వాక్యం చదవాలని ఆశతో ఉన్నాను. Reveal yourself to me through your word. నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. I want to know you through the Bible. బైబిల్ ద్వారా మిమ్మల్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. Not just know the Bible, బైబిల్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, but know you through the Bible. కానీ బైబిల్ ద్వారా వాక్యం ద్వారా మిమ్మల్ని తెలుసుకోవాలని. And then I realized one thing. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. It's easier to know God than to know people. మనుషుల్ని తెలుసుకోవటం కంటే దేవుణ్ణి తెలుసుకోవటం చాలా సులభం అని అర్థమైంది. Why? ఎందుకో చెప్పగలరా? People change, God does not change. మనుషులు మారిపోతారు, దేవుడు మార్పు లేనివాడు. He's unchanging God. ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. His nature remains the same. ఆయన స్వభావం ఒకేలా ఉంటది. When you say, I know so and so, నువ్వు ఒకవేళ పలానా వ్యక్తి నాకు తెలుసండి అని మీరు అంటే, what you mean is, I know this person's likes and dislikes. అంటే ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు అయిష్టాలు నాకు తెలుసు అని మీరు చెప్తున్నారు. Man's likes and dislikes change. మనుషుల యొక్క ఇష్టము అయిష్టాలు కాలమును బట్టి మారిపోవచ్చు. God's likes and dislikes do not change. కానీ దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది అయిష్టమో అవి మారిపోవు. He hates sin, he loves sinners. ఆయన పాపమును ద్వేషించేవాడు, పాపులను ప్రేమించువాడు. He never changes. ఆ విషయంలో ఎప్పుడు మారిపోలేదు. When you spend your time trying to know God more and more, కనుక దేవుణ్ణి తెలుసుకోవటంలో ఎక్కువ సమయమును గడిపితే, we hold on to God's unchanging nature. దేవుణ్ణి ఆ మార్పులేని స్వభావమును మనము గట్టిగా పట్టుకున్న వారమైతే, we rise above every difficulty. ప్రతి సమస్య మీద మనము జయము పొందుతూ ఉంటాం. So God wants us to draw close to him. గనుక ఆయనకు సమీపస్థులముగా అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. God's word reveals God's will. దేవుని వాక్యము ఆయన చిత్తమును బయలుపరిచేదిగా ఉంటది. His will is all of us draw closer and closer to him. ఆయన చిత్తం ఏంటంటే మనమందరము ఆయనకు సమీపస్థులం అవ్వాలని. And therefore, when you spend time with God, and say, Lord, I've come to you for you to enjoy me, for me to enjoy you, it pleases God. గనుక నీవు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీవు నాతో ఆనందించుటకు లేక నేను నీతో ఆనందించుటకు నీ దగ్గరకు వచ్చానని చెప్తే దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తాడు. Ministry is an extension of a relationship with God. పరిచర్య అనేది దేవునితో మనకున్న సంబంధాన్ని దాని ఎక్స్టెన్షన్ మాత్రమే. Why is it that Christians don't feel the need to be intimate with God? ఎందుకని క్రైస్తవులకు దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలనేటువంటి అవసరత వారు ఎందుకు అనిపించదు వాళ్ళకి? We are complacent about our salvation. రక్షణ విషయమై మనం నిర్లక్ష్యం కలిగిన వారముగా ఉంటాం. We don't want to grow in the knowledge of God. దేవుని గురించిన జ్ఞానములో ఎదుగుట మనకు తెలుసు కానీ, God's word reveals God's will. దేవుని యొక్క వాక్యము దేవుని చిత్తమును బయలుపరుస్తుందని తెలుసుకోవాలి. And James 4:8 talks about the will of God is we draw close to him. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం నేర్చుకుంటాము, దేవుని చిత్తం ఏంటంటే ఆయన యొద్దకు మనం రావడమే. Amos chapter 3 verse 3 we read, ఆమోసు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతాం, can two walk together unless they agree to do so? ఇద్దరు ఏకీభవించితేనే గాని వారు కలిసి నడవగలరా? Amos chapter 3 verse 3. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? So unless you agree to walk with God, you can't walk with God. గనుక దేవునితో సమ్మతించకుండా ఆయనతో కలిసి నడవలేవు. We know God wants to walk with us because he showed that, come to me, I'll come close to you. దేవునితో మనము దగ్గరగా నడవాలని ఆయన ఆశ అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆయన మనల్ని పిలిచాడు గనుక. Our ministry, our life will flow from intimacy with God. We'll have an effective, joyful ministry when you walk closely with him. ఎప్పుడైతే మన పరిచర్య మన జీవితము దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం నుండి ప్రవహిస్తుందో అప్పుడు ప్రభావవంతమైనటువంటి పరిచర్యను మనం కలిగి ఉంటాం. The value of intimacy with God is best understood when you understand the uselessness of being away from God. దేవునితో ఉన్నటువంటి సహవాసంలో ఉన్న విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దేవునికి దూరముగా ఉన్నప్పుడు మనం ఎంత వ్యర్థులం అయిపోతామో అది అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది. Thank you, brother. Again, excellent interpretation. Thank you. Difficult thing to translate this. So when you realize how far away from God you were before you became a believer, you want
value the intimacy more. మనము విశ్వాసం కానప్పుడు ఎంత దూరముగా ఎంత వ్యర్థముగా ఉన్నామో నేర్చుకుంటే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చే సహవాసంలో ఉన్న విలువ మనం తెలుసుకోగలం. That's why people who are indulging all kinds of sins before, అందుకనే రక్షణకు ముందు ఎన్నో రకాల పాపములో ఉన్నటువంటి ఆ వారు, like in the Bible, prostitutes, tax collectors who are indulging in sin, కనుక బైబిల్లో వ్యభిచారులు లేక శుంకరులు వారిని మనం చూస్తున్నప్పుడు, when they come to Jesus, వారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు they're full of fire for God. దేవుని కొరకు మండే వారిగా ఉంటున్నారు. Saul was a violent man, persecutor, blasphemer. సౌలు ఎంతో క్రూరుడిగా దేవదూషకుడిగా హింసించేవాడిగా ఉంటున్నాడు. When he became believer, అతడు విశ్వాసిగా అయినప్పుడు he was never satisfied with the knowledge of God. దేవుని జ్ఞానముతో ఆయన ఎప్పుడు తృప్తి చెందిన వాడిగా కనబడ్డు. Philippians 3:10 he writes, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రాస్తుంటున్నాడు, I want to know Christ and the power of the resurrection. క్రీస్తును ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము, The fellowship of sharing in his suffering, ఆయన శ్రమలలో పాలుబాడునట ఎట్టిదో అది ఎరుగు నిమిత్తము, becoming like him in his death, ఆయన మరణములో ఆయన వంటివాడిగా పాలుబాడటం నేర్చుకునే and నిమిత్తము, somehow to attend the resurrection of the dead. ఏ విధము చేతనైనను పునరుద్ధానమును పొందు నిమిత్తమును. So he had a passion to know God more and more. అలాంటి ఆశ కలిగిన వాడై దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకునేటువంటి తీవ్రమైన ఆశ కలిగిన వాడుగా There's ఉంటాడు. no place for complacency in Christian life. క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యానికి స్థానమే లేదు. For example, Moses, ఉదాహరణకు మోషే when the Lord ఆలోచించిన brought him from Egypt along with the Israelites, ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేలుతో మోషేని బయటకు తీసుకొచ్చినప్పుడు, God did so many miracles in Egypt and along the way. ఐగుప్తులోను మార్గములోను ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు. Amazing miracles God did. 10 miracles God did. 10 అద్భుతాలు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు దేవుడు చేశారు. At least 10 before he brought them out of Egypt. ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని రాకముందు కనీసం 10 అద్భుతాలు మనకు తెలుసు. And Moses could have been complacent. మోషే నిర్లక్ష్యము వైఖరి వహించేవాడుగా ఉండవచ్చు. ఒకవేళ When God told Moses he had found favor in God's sight, నీవు దేవుని దృష్టికి కృప పొందిన వాడవు అని దేవుడు మోషే గురించి చెప్పినప్పుడు, in the book of Exodus 33rd chapter verse 13 we read, నిర్గమకాండము 33వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాము, Moses responds to God, మోషే ఈ విధముగా స్పందిస్తూ దేవునితో ఇలా అంటున్నాడు, if I have found favor in your sight, నీ దృష్టికి లేక నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల teach me your ways, నీ మార్గములు నాకు తెలుపుము, that I may know you, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, and continue to find favor with you. నీ యొక్క కటాక్షము నా మీద ఉండునట్లుగా అని అడుగుతున్నాడు. You say you're pleased with me, నువ్వు అంటున్నావు ప్రభా నీ కటాక్షము నీ దయ నాపై ఉంది if అంటున్నావు. you're pleased with me, teach me your ways. గనుక నీ కటాక్షం నా ఎడల ఉన్న ఎడల When you teach me your ways, I will know you more. నీ మార్గము నాకు తెలుపుము, తద్వారా నీ గురించి నేను ఎక్కువగా నిన్ను నేను తెలుసుకుంటాను. When I know you more, నిన్ను నేను ఎక్కువగా తెలుసుకున్నప్పుడు I can please you more. అప్పుడు నేను ఇంకా ఎక్కువగా నీ కటాక్షం పొందగలను. Knowing more and more of God also means knowing more and more the likes and dislikes of God. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం అంటే అర్థం ఏంటనంటే, దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టము లేదో అవి ఎక్కువగా తెలుసుకోవటం. We should have a passion to know God more and more. దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక తీవ్రమైన ఆశ కలిగిన వారముగా ఉండాలి. The first reason for us to be intimate with God is that it's His will. దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండటానికి గల మొదటి కారణం ఏంటంటే, అలా ఉండటము అది దేవుని చిత్తం. Second reason is, రెండవది, we are God's inheritance. మనము దేవుని స్వాస్థ్యమై ఉన్నాం. He longs for us. ఆయన మన గురించి ఆశ కలిగిన వాడుకుంటున్నాడు. We always think about the inheritance we are going to get in heaven. మనం ఎప్పుడు కూడా పరలోకంలో మనకు కలగబోయే ఆ స్వాస్థ్యం గురించి ఆలోచిస్తాం గానీ We'll be with Him. అక్కడ మనం ఆయనతో ఉంటాం. What about we being God's inheritance? కానీ మనమే దేవుని స్వాస్థ్యంగా ఉండటం సంగతి ఆలోచించారా? He longs for us. మన గురించి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. When you go to heaven, మనం ఆయన దగ్గర పరలోకానికి వెళ్ళినప్పుడు it's a homecoming. అది ఇంటికి తిరిగి రావటం. What the world considers death for a Christian is not death, is falling asleep. క్రైస్తవుడు మరణము అనే లోకం అనుకుంటది గానీ నిజానికి క్రైస్తవుడికి అది ఒక నిద్ర. It's not departure from earth, it's arrival in heaven. అది భూలోకం నుండి వెడలిపోవటం మాత్రమే కాదు, పరలోకంలో చేరుకొనుట. Whenever someone in a family or close person passes away, ఒకవేళ మీ కుటుంబంలో లేక మీకు ఇష్టమైన వారైనా ఒకవేళ చనిపోతే, don't say we have lost him or lost her. అయ్యో ఆయన్ని పోగొట్టేసుకున్నాం, ఆయన పోయాడు, ఆయన వెళ్ళిపోయాడు అని అనవద్దు. That person is not lost. ఆయన నువ్వు పోగొట్టుకోలేదు, He is found. ఆయన దొరకబడ్డాడు. Found in heaven. ఆయన పరలోకంలో చేరుకున్నాడు. And it's a joy.
అది ఎంత గొప్ప సంతోషము. In Psalm 116, కీర్తనలో 116వ కీర్తనలో in verse 15, 15వ వచనము it's written, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, precious in the sight of God are the death of his saints. ఆయన భక్తుల మరణము యెహోవా దృష్టికి ఘనమైనది. A death is precious to God. ఆ మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. A couple of years back in 2021, my wife passed away on March 21st. మార్చ్ నెల 21వ తారీఖు 2021వ సంవత్సరంలో నా భార్య వెళ్ళిపోయింది. Till a week before that she was perfectly fine. అప్పటి వరకు ఆమె చాలా మంచి ఆరోగ్యంతో ఉండేవారు. But she had a cardiac arrest and she died. కానీ సడన్ గా కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. And she fell asleep in the Lord. ప్రభువులో ఆవిడ నిద్రించారు. About 6 months before that, దానికి 6 నెలల ముందు, one day we were sitting in the drawing room. ఒకరోజు ఇంట్లో కూర్చొని ఉన్నాం. And she said, please pray. ఆమె నాతో అన్నారు, దయచేసి ప్రార్థన చేయు, that I go to heaven before you go to heaven. నువ్వు పరలోకానికి వెళ్ళక ముందు నేనే ముందు పరలోకానికి వెళ్ళాలని ప్రార్థన చేయమని నన్ను అడిగింది. I don't want you to die before I die. నేను చనిపోక ముందు నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. I don't want to see you go. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవటం నేను చూడలేను. So pray that I go first, then you come. కాబట్టి నేనే ముందు పరలోకానికి వెళ్ళాలి, తర్వాత నువ్వు రావాలని ప్రార్థన చేయి. I said, I can't pray like that. నేను అన్నాను, అలా నేను ప్రార్థన చేయలేను. I can't decide. That's for God to decide, not you and me to decide. ఎందుకంటే అది నిర్ణయించాల్సిన దేవుడే గాని నువ్వు నేను కాదు. No, anyway you pray, let God's will be done. లేదు, ప్రార్థన చేయి, దేవుని చిత్తమే జరగని అని చెప్పారు ఆవిడ. So I prayed. కాబట్టి నేను ప్రార్థన చేసి, second prayer, రెండవ ప్రార్థన అడిగారు. that was COVID time. కోవిడ్ సమయంలో he said, please pray, దయచేసి ఇలా ప్రార్థన చేయమని. I quietly die in my sleep. నేను మౌనముగా నిద్రలోనే చనిపోవాలని ప్రార్థన చేయమని అడిగారు. I don't want to suffer and die. నేను శ్రమను అనుభవించి కష్టాలు పడి చనిపోవడం నాకు ఇష్టం లేదు. Definitely not COVID. కోవిడ్ అయితే కాదు. COVID, I've been in a hospital, nobody will be there, you won't be there, my son won't be there, I don't die like that. ఎందుకంటే కోవిడ్ వస్తే హాస్పిటల్లో ఉంటాను, ఒంటరిగా ఉండాలి, నువ్వు ఉండవు, కొడుకు మన అబ్బాయి ఉండరు అని. I want to die in my sleep. కాబట్టి నిద్రలోనే చనిపోవాలనుకుంటున్నాను. That I prayed. అది ప్రార్థన చేశాను. And as it happened, అది అలాగే జరిగింది. he was in the hospital doing some checkups. హాస్పిటల్లో ఉన్నాం, కొన్ని చెకప్స్ జరిగినాయి. I gave her breakfast in the morning, she was tired. ఉదయం అలసిపోయినారు, కొంచెం టిఫిన్ పెట్టాను. I was with her in the hospital for the last 4 days. I stayed with her in the hospital. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, నేను కూడా తనతోనే ఉన్నాను. And then she said, I gave some breakfast. కనుక కొంచెం టిఫిన్ పెట్టాను. He said, I'll go back to sleep. నేను పడుకుంటానన్నారు ఆవిడ. 9 o'clock. 9 గంటలకు ఉదయం She lay down. పడుకున్నారు. I was next to her sitting doing some work. ఆమె పక్కనే కూర్చొని నేను ఏదో పని చేసుకుంటున్నాను. 11:30, 12 o'clock, nothing happened. 11:20 12 అయ్యింది, ఏమీ జరగలేదు. I tried to wake her up. నేను ఆమెను నిద్ర లేపాలని ప్రయత్నించి, and she was gone. చూసేటప్పటికల్లా ఆమె లేరు, వెళ్ళిపోయారు. In her sleep she passed away. ఆమె నిద్రలోనే ఆమె దాటి వెళ్ళిపోయారు. What a wonderful way of going. ఎంత గొప్ప అద్భుతమైన విధానం వెళ్ళిపోవటానికి. So when you go to heaven, it's a welcome for us. గనుక పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వెల్కమ్, స్వాగతం. It's not a departure from earth, it's arrival in heaven. గనుక ఏదో భూమి నుంచి వెళ్ళిపోవటం కాదు, కానీ పరలోకానికి చేరుకోవటం. We are God's inheritance. మనము దేవుని స్వాస్థ్యము. Psalm 94 verse 14 says, కీర్తనలో 94వ కీర్తన 14వ వచనంలో రాయబడి ఉంది, God will not reject his people, he'll never forsake his inheritance. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. So he longs for us. కనుక ఆయన మన గురించి ఆశపడేవాడు. When you go to heaven, we can't run away anywhere. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి పారిపోలేము. I know when I go to heaven, God will tell me, పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఇలా అంటాడు, now Raj, you can't run away anywhere. గనక ఇప్పుడు రాజు నువ్వు ఎక్కడికి పరిగెత్తి పారిపోలేవు. When you're on earth, you spend some time with me in the morning. భూమి మీద ఉన్నప్పుడు ఉదయం కొంతసేపు నాతో గడిపావు. Then he thought, let loose, do whatever you want. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పనులేవో చేయటానికి నేను వదిలేసేవాడిని. Night time you came, sorry, I'm Lord, I'm very tired, I'm going to sleep, good night. రాత్రి వచ్చి చెప్పేవాడివి, ప్రభా చాలా అలసిపోయాను, సారీ, గుడ్ నైట్ అని చెప్పి పడుకుండిపోయేవాడివి. Now you can't go anywhere. ఇప్పుడు రాజు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. I can enjoy you all the time, you can enjoy me all the time. గనక ఎప్పుడు నేను నీతో ఆనందించగలను, నువ్వు నాతో ఆనందించగలవు. So how about in this world itself spending time with God? కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే అలా దేవునితో సమయం గడిపితే ఎంత బాగుంటది. Spending time with God means reading his word, asking him to teach, reveal himself to you. దేవునితో సమయం గడపడం అంటే ఆయన వాక్యము చదవటం, ఆయన ప్రత్యక్షపరచుకోమని దేవుని అడగడం, and talking to him, మరియు ఆయనతో మాట్లాడటం, having fellowship with him, ఆయనతో సహవాసం కలిగి ఉండుట. Sometimes people ask me, brother, how long do you pray? కొంతమంది అడుగుతారు కొన్నిసార్లు, బ్రదర్ ఎంతసేపు మీరు ప్రార్థన చేసుకుంటారు? I don't have to answer this question because I don't want you to do it because I am doing it. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి మీరు చేస్తారు. I tell people,
నేను చెప్తాను ప్రజలతో, In prayer, you ask God to speak to and you talk to God. ప్రార్థనలో దేవా నాతో మాట్లాడండి అని అడగాలి, నీవు దేవునితో మాట్లాడాలి. If you love someone, నీవు ఎవరినన్నా ప్రేమిస్తే you want to hear the person's voice. ఆయన స్వరం వినాలని, ఆవిడ స్వరం వినాలని నువ్వు ఆశపడతావు. If you love God, నువ్వు దేవుని ప్రేమిస్తే you want to hear His voice. ఆయన స్వరం వినాలని ఆశ ఉంటుంది నీకు. So you read the Bible. కాబట్టి దేవుని వాక్యం చదువు. You can't put a time limit on that. దాని మీద ఇంత సమయము అని నువ్వు టైం లిమిట్ పెట్టలేవు. You love to hear His voice. ఆయన స్వరం వినడం నీకు ఇష్టం గనుక. If you love your wife, ఒకవేళ నీ భార్య అంటే నీకు ప్రేమ ఉంటే, or your husband, లేక నీ భర్త అంటే నీకు ప్రేమ ఉంటే, you want to hear them speak to you. ఆమె మాట్లాడడం లేక ఆయన మాట్లాడడం నీకు ఇష్టం. You can't look at the watch and talk to your wife. నువ్వు వాచ్ చూస్తా ఆ టైం అయిపోయిందని నీ భార్యతో లేక భర్తతో Today మాట్లాడు. half an hour for you, tomorrow 35 minutes quota. ఈ రోజు అరగంట సేపు మాట్లాడతాను, రేపే 35 నిమిషాలు మాట్లాడతానని ఇలా టైం కోటాన్ని ఫిక్స్ చేయలేవు. How would she believe you love her? అలా చేస్తే నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావని ఆమె ఎలా నమ్ముతుంది? You can't look at the watch and talk to your wife. నీ భార్యతో నువ్వు ప్రేమిస్తున్నప్పుడు వాచ్ చూసి మాట్లాడవు కదా. She'll get up and walk away. ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. To a boss you talk 1 hour, to me only 50 minutes. నీ బాస్తో అయితే నువ్వు గంట సేపు మాట్లాడతావు, నాతో మాత్రం 15 నిమిషాలైనా అని. Now when I tell Christians that, నేను క్రైస్తవులు ఇలా చెప్పినప్పుడు, you want to hear your wife's talk, you want to hear her voice because you love her. నీవు నీ భార్యను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆమె మాటలు వినడం నీకు అంత ఇష్టమైతే, పోవడమే తాను నన్ను ప్రేమిస్తుందని చెప్పడంలో మంచి విషయం బ్రదర్ అని అంటారు. She talks too much. ఎందుకంటే ఆమె ఎక్కువ మాట్లాడుతుంది. They'll quote a Bible verse for that. అప్పుడు అలాంటి వారికి నేను బైబిల్ వర్స్ చెప్తాను. Proverbs 21:9. Better live in the corner of house than the quarrelsome wife. వారు ఇలాంటి వాక్యం చెప్తారు. సామెతల గ్రంథం 21:9 ఏంటంటే, గయ్యాలతో పెద్ద ఉండట కంటే మిద్ద మీద ఒక మూలన మిద్ద మీద roof టాప్ మిద్ద మీద ఒక ఉండటం మేలు అని. But normally we love someone, you want to hear the person's voice. కానీ సాధారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి మాటలు వినడం లేక వారి స్వరం వినడం మనకు చాలా ఇష్టం. So you can't put time limit on prayer and the word of God. గనుక దేవుని వాక్యము చదవటం లేక ప్రార్థనకు మనం టైం అనే లిమిట్ ని పెట్టకూడదు. When I begin the morning prayer time, I tell God, Lord, I have come to you, Lord. నేను ఉదయం ప్రార్థన ఇలా ప్రారంభించినప్పుడు, ప్రభువా నీ దగ్గరకు వచ్చాను, report to you. ఇదిగో నీ దగ్గర రిపోర్ట్ చేయడానికి వచ్చాను. I'm checking in. ఇదిగో నేను లోపలికి ప్రవేశిస్తున్నాను. Lord, I want you to enjoy me. ప్రభువా ఇదిగో నీవు నాలో ఆనందించాలని, I want to enjoy your presence. నేను నీ సన్నిధిలో ఆనందించాలని ఆశతో. It's a wonderful time. After spending time with God early morning, the whole day looks so beautiful. People look beautiful, the world looks beautiful. అలాగే నేను ప్రభుతో గడిపిన తర్వాత, ఎంతో సంతోషమైన సమయము గడిపిన తర్వాత, రోజంతా ఎంతో ఆనందం, ప్రజలందరూ కూడా వాళ్ళతో గడపటం కూడా ఎంతో సంతోషంనిస్తుంది. You can't be bitter with anybody. నువ్వు ఎవరి గురించి కూడా కోపమును ఉంచుకోలేవు. It's awesome to be spending time with God. దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. Ministry just flows from that. Don't worry about ministry. You enjoy God. పరిచర్య గురించి నువ్వు వరి అవ్వద్దు. అట్లా దేవునితో సమయం గడిపితే పరిచర్య దానిలో నుండే ప్రవహిస్తుంది. My 1 hour is up. I'm going to close now. గంట అయిపోయిన సమయం నేను క్లోజ్ చేయాలి. But evening continue on the same theme of fellowship with God. సాయంత్రము ఇదే అంశము దేవునితో సహవాసంనే కొనసాగిస్తాను. So go through whatever you learned this morning and decide to practice it. గనుక ఉదయకాలంలో నేర్చుకున్నవన్నిటిని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని వాటిని అన్వయించుకోవాలని దయచేసి నిర్ణయం తీసుకోండి. In the ministry we go through many experiences. ఎందుకంటే పరిచర్యలో అనేక రకాల అనుభవాలు మీరు కలిగి ఉంటారు. Difficult circumstances. కొన్నిసార్లు కష్ట పరిస్థితులు వస్తాయి. But through Jesus fellowship we go rise above that. కానీ యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న సహవాసమును బట్టి మనం వాటి మీద జయమును పొందగలం. God bless you all. దేవుడు మనందరినీ దీవించును గాక. I'll carry on this evening and tonight again I'll pray for all of you for fellowship with God. ఈ రాత్రి కూడా నేను ఇదే అంశంలో మాట్లాడి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, దేవునితో సహవాసము కలిగి ఉండాలని. Thank you, brother. Thank you.